హాయ్ అండి. వెల్కమ్ టు ప్రత్యూష కందగట్ల ఛానల్. సో, ఈ ఛానల్‌లో ఈరోజు టాపిక్ మనది ఆమ్లా. ఆమ్లా బెర్రీస్. దాన్ని నేను క్యాండీగా ఎలా చేశాను, దాని బెనిఫిట్స్ ఏంటో అని చెప్తాను. చూడండి, ఇవి ఆమ్లా బెర్రీస్. ఇవేంటి? ఉసిరికాయలు. మనకు తెలిసింది ఉసిరికాయ. సో, ఈ ఉసిరికాయని మనం క్యాండీస్‌గా ఎలా చేస్తామో, దాని ప్రాసెస్ ఏంటో అది స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను. సో, నార్మల్‌గా ఈ ఆమ్లా బెర్రీస్ ఎందుకు యూజ్ చేస్తాం? దీని బెనిఫిట్స్ ఏంటి అంటే, ఆల్మోస్ట్ అన్ని మెడిసిన్స్‌లో ఈ ఆమ్లా యూజ్ చేస్తారు. ఇది ఎందుకంటే ఇది హార్ట్‌కి చాలా మంచిదండి. స్కిన్‌కి, హెయిర్‌కి, మళ్ళా డయాబెటిస్ ఉన్న వాళ్ళకి, అందరికి డైజెషన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి, లివర్స్‌కి, కిడ్నీస్‌కి ఇలా చాలా చెప్పుకుంటూ పోతుంటే మన బాడీలో అన్ని పార్ట్స్‌కి ఈ ఆమ్లా అనేది చాలా బెనిఫిట్ అండి. సో, ఈ ఆమ్లా మనం రాగా తీసుకుంటే తినలేము. జ్యూస్ చేసుకోవాలి. జ్యూస్ చేసుకున్నా కొంచెం మనం తాగలేము కొంచెం. ఇంకా ఈ ఉసిరికాయలో మనకి విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది. మనకు తెలుసు నార్మల్‌గా కోవిడ్ టైమ్స్‌లో చాలా మందికి విటమిన్ సి టాబ్లెట్స్ యూజ్ చేశారు కదా! ఇప్పటికీ మనం కంపల్సరీ విటమిన్ సి టాబ్లెట్స్ యూజ్ చేయాల్సిందే. లేదంటే ఫ్రూట్స్ అన్నా తీసుకోవాలంటారు. సో, మనకి ఈ ఒక్క ఆమ్లాలో అది అంత విటమిన్ సి ఉంటుందండి. ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మనం దీన్ని కన్జ్యూమ్ చేస్తే డైలీ మనకి చాలా హెల్త్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ తగ్గిపోతాయి. సో, ఇది ఇయర్ మొత్తం దొరకవు కదా! సో, ఇయర్ మొత్తం వాడేలాగా నేను క్యాండీస్‌గా చేశాను. నార్మల్‌గా ఇలా చూడండి, క్యాండీస్ అంటే ఈ క్యాండీస్ చిన్న చిన్నగా ఇలా చూడండి. ఈ క్యాండీస్‌గా చేశాననమాట. సో, నార్మల్‌గా క్యాండీస్ అంటే మన మార్కెట్‌లో దొరికేదన్నా నార్మల్ క్యాండీస్ అంటే షుగర్ ఏస్తారు దీంట్లో. షుగర్ అన్నా, సాల్ట్ అన్నా అలా ఏసి డ్రై చేసి పెడతారు. సో, నేను అవేం యూజ్ చేయలేదు. ఇది నార్మల్ ఉసిరికాయ క్యాండీస్, డ్రై క్యాండీస్ అండి. దీంట్లో ఏం యూజ్ చేయలేదు. ఎవ్రీ డే పెద్దవాళ్ళైనా, పిల్లలైనా ఈ క్యాండీస్ కంపల్సరీ తినండి. 2 or 3 తీసుకోండి. పిల్లలకి మాత్రం కంపల్సరీ అలవాటు చేయండి. ఎప్పుడైనా వాళ్ళు ఆడుకునేటప్పుడు ఇవ్వండి. అలా తినేసి వెళ్తూ ఉంటారు. టీవీ చూసేటప్పుడు ఇవ్వండి. అలా అలవాటు అవుతుంది. వాళ్ళకి కూడా టేస్ట్ నచ్చి వాళ్ళు కూడా ప్రిఫర్ చేస్తారు ఇవ్వండి అని. సో, వాళ్ళకి డైరెక్ట్‌గా మనకి విటమిన్ సి వెళ్ళిపోతుంది కదా! విటమిన్ ఏ వచ్చేస్తుంది కదా! సో, ఇలా క్యాండీస్ చేసుకోండి. ఆ షుగర్ క్యాండీస్ కన్నా ఈ క్యాండీస్ నాకు బెనిఫిట్ అనిపించాయి. సో, నేను నేర్చుకొని చేశాను. అది మీకు యూజ్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో, దీని ప్రాసెస్‌కి వెళ్ళిపోదాం. క్యాండీస్ కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్, కానీ ఈజీ ప్రాసెస్ అండి. సింపుల్ ప్రాసెస్. కొంచెం టైం తీసుకుంటుంది. జస్ట్ మనం కొంచెం 2, 3 డేస్ కొంచెం ఎండలో పెట్టడానికి కొంచెం టైం తీసుకుంటుంది అంతే అండి. సో, మనం ప్రాసెస్ ఫస్ట్ ఏం చేస్తానంటే, ఉసిరికాయని పీసెస్‌గా చేసుకోవాలి. ఇలా మనం చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకోండి. ఇలా చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. అన్ని ఆమ్లాలు మనకి ఎన్ని కావాలో అన్ని కట్ చేసి పెట్టుకోండి. మీకు కొన్ని కావాలంటే కొన్ని స్టోర్ చేసుకోవచ్చు. 1 ఇయర్ సరిపడా మీకు ఎంత కావాలో అన్ని స్టోర్ చేసుకోండి. కానీ ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకుంటే ఈజీగా డ్రై అయిపోతుందన్నమాట. సో, నేను ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్నాను. ఈ గింజలు దీనికి వస్తాయి కదా! ఈ సీడ్స్ పక్కకు పెట్టేసేయాలండి. ఇలా చిన్న చిన్నగా పీసెస్‌గా కట్ చేసుకుంటే బెనిఫిట్ ఏంటంటే తొందరగా డ్రై అయిపోతుంది. టైం పట్టదు. ఇది డే 1 అండి ఉసిరికాయ క్యాండీస్‌ది. చూడండి, డ్రై అయ్యాయి కొంచెం. ఈ కలర్ కూడా కొంచెం చేంజ్ అయ్యాయి. సో, డే 2లో కూడా మనం చూద్దాం ఎలా ఉంటుందో డిఫరెన్స్. సెకండ్ డే ఇలా ఉన్నాయండి క్యాండీస్. ఫస్ట్ డే చూపించాను కదా! ఇది సెకండ్ డే. ఇంట్లో పెట్టాలన్నా కదా 2 డేస్. సో, 2 డేస్ క్యాండీస్ ఇంట్లో పెట్టాక ఇలా రెడీ అయ్యాయి. సో, నెక్స్ట్ మనం ఒక 3, 4 డేస్ ఎండలో పెట్టాలి. ఎండలో పెడితే దాని రిజల్ట్ చూపిస్తాను నేను. చూడండి, ఓ 3, 4 డేస్ ఎండలో పెట్టాలన్నా కదా! సో, నేను ఎండలో పెట్టాను. ఇలా వచ్చింది రిజల్ట్. మీరు కూడా ఎండున్న ప్లేస్‌లో చూసి పెట్టండి. పెట్టాక కొంచెం ఈవినింగ్ టైమ్స్‌లో ఇంట్లో పెట్టేసుకోండి. తర్వాత మీరు ఒక ఎయిర్ టైట్ బాక్స్ అన్నా లేకపోతే జార్ అన్నా తీసుకొని అందులో స్టోర్ చేసుకొని పెట్టుకోండి. 1 ఇయర్ వరకు స్టోర్ ఉంటాయి ఇవి. ఫస్ట్ మనం ఈ పీసెస్ ఫ్యాన్ కింద పెట్టాలండి 2 డేస్. ఎందుకంటే ఇవి డైరెక్ట్‌గా మీరు తీసుకెళ్ళి ఎండలో పెడితే మొత్తం బ్లాక్ అయిపోతాయి. మొత్తం టోటల్‌గా బ్లాక్ అయిపోతాయండి. సో, అది అవాయిడ్ చేయడానికి ఒక 2 డేస్ ఫ్యాన్ కింద పెట్టండి. 2 డేస్ కొంచెం మనకి ఎండుతున్నాయని మనకు తెలుస్తుంది కదా! కొంచెం మనం ముట్టుకోగానే ఇలా వాటర్ ఉంది కదా! ఇలా తగ్గిపోతాయి. సో, ఆ 2 డేస్ తర్వాత మీరు సన్‌లైట్ పెట్టండి. సన్‌లైట్ పెడితే చూడండి, ఒక 2 డేస్, 3 డేస్, మ్యాక్స్ 4 డేస్‌లో అయిపోతుంది. డ్రై అయిపోతుంది. ఇలా డ్రై అయిపోతుందండి. మీకు తెలుస్తుంది ఇలా డ్రై అయింది అని తెలిసినప్పుడు
మీరు ఒక బౌల్‌లో తీసుకొని ఎయిర్ టైట్ బౌల్‌లో తీసుకొని పెట్టేసేయండి. ఇవన్నీ స్టోర్ చేసుకో. నాకు నార్మల్‌గా ఇలా ఎందుకు చేశానంటే షుగర్ యాడ్ చేస్తారండి మాక్సిమం. సాల్ట్ కూడా యాడ్ చేస్తారు. అవి చాలా డేంజర్ గదా! సో, అవి అవాయిడ్ చేయడానికి ఇలా ట్రై చేశాను. బావున్నాయండి. మా పిల్లలు గూడా తింటారు. సో, నాకు నచ్చి నేను ఈ ప్రాసెస్ మీకు చెప్పాను. మీరు చేయండి. చేశాక రిజల్ట్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి. కామెంట్స్‌లో కూడా మెన్షన్ చేయండి. చూడండి ఇదెంత సింపుల్ ప్రాసెసో. జస్ట్ మనం సన్‌లైట్ పెట్టే ప్రాసెసే కొంచెం లాంగ్ ప్రాసెస్ అండి. మిగతా అంతా సింపుల్ ప్రాసెస్. ఎంత హెల్తీయో, ఎలా ఉంటుందో క్యాండీస్ చూపించాను గదా! మీరు చెయ్యండి. చేశాక నాకు రెస్పాన్స్ ఇవ్వండి. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.